إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما وقال عز وجل في كلامه المجيد في موضع آخر فمن يكفر بالطاغوت ويؤمن بالله فقد استمسك بالعروة الوثقى అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభించుతున్నాను. ఆయనే సర్వ మానవులకి సన్మార్గాన్ని ప్రసాదించడానికి ఈ విశ్వంలో అనేక మంది ప్రవక్తలను ప్రవహింపజేశాడు. ప్రతి ప్రవక్తపై అల్లాహ్ యొక్క కరుణ కటాక్షాలు కురియుగాక. ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క అసంఖ్యాక కారుణ్యాలు శుభాలు వర్షించుగాక. ప్రేమైన సహోదరులారా, మహాశైలారా, నా తోటి మిత్రులారా, మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక ఉల్లేఖనం హజరత్ అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించారు. ఈ హదీసులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాతు వస్సలాం వారికి ఒక అద్భుతమైన వచనాన్ని బోధించడం జరిగింది. ఆ వచనం గురించి ఇన్షాల్లా ఈరోజు జుమా ఖుత్బాలో మనం కొన్ని ప్రధాన అంశాలను తెలుసుకుందాం. హదీస్ ఏమిటంటే, ఒకానొక సందర్భంలో అల్లాహ్ యొక్క ప్రవక్త మూసా అలైహిస్సలాతు వస్సలాం వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఈ విధంగా అర్థించారు: ఓ నా ప్రభు, ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, నేను మిమ్మల్ని ప్రార్థించాలి, నేను మిమ్మల్ని అర్థించాలి, నేను మిమ్మల్ని స్మరించాలి అని నేను కోరుకుంటున్నాను. దానికోసం నాకు కొన్ని పదాలను నేర్పించండి అని ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో వేడుకుంటారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనతో అంటారు, సరే ఓ మూసా, నువ్వు లా ఇలాహా ఇల్లల్లాహ్ అనే పదాలని పలుకు. ఇది విని మూసా అలైహిస్సలాం వారు అంటారు, ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, లా ఇలాహా ఇల్లల్లాహ్ అని ఏవైతే పదాలు ఉన్నాయో, ఏదైతే ఈ వచనం ఉందో, నీ దాసులందరూ పఠిస్తూ ఉంటారు, నీ దాసులందరూ దీని ద్వారా దుఆ చేస్తూ ఉంటారు, దీన్ని స్మరిస్తూ ఉంటారు, నాకు ప్రత్యేకమైన ఏదైనా ఒక వచనాన్ని ఇవ్వు అని ఆయన మొరపెట్టుకుంటారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనతో అంటారు, ఓ మూసా, లా ఇలాహా ఇల్లల్లాహ్ ని స్మరించు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసాతో అంటారు, ఓ మూసా, ఒక విషయం గుర్తుపెట్టుకో, 7 ఆకాశాలు
7 ఆకాశాలలో ఉన్న సమస్తము నేను తప్ప, అలాగే భూములన్నీ, ఒక హదీస్ ప్రకారం ఖురాన్లో కూడా ఉంది 7 భూములు, అందులోని సర్వం, ఇదంతా కలిపి తరాజులోని ఒక పళ్ళెంలో పెట్టి, రెండవ పళ్ళెంలో ఈ లా ఇలాహా ఇల్లల్లాహ్ అనే ఏదైతే ఒక వచనం ఉందో, ఏవైతే ఈ యొక్క పదాలు ఉన్నాయో, ఏదైతే ఏ కలిమా ఉందో, కలిమే తౌహీద్ ఉందో, దీన్ని గనక తరాజు యొక్క రెండవ పళ్ళెంలో పెట్టినట్లయితే లా ఇలాహా ఇల్లల్లాహ్ అని పెట్టిన ఏదైతే ఒక వచనం ఉందో, ఈ వచనం పెట్టిన ఏదైతే పళ్ళెం ఉందో అది బరువుతో తూగుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాతు వస్సలాం గారికి బోధించడం జరిగింది. మిత్రులారా, లా ఇలాహా ఇల్లల్లాహ్, దీనిని మనం కలిమే తౌహీద్ అని అంటాము. చిన్నప్పుడు మన అమ్మా నాన్నలు కానీ, మన తాత అమ్మమ్మలు కానీ మనకి కలిమే తొయ్యిబా అంటూ, అవ్వల్ కలిమా తొయ్యిబ్ అంటూ మనకి లా ఇలాహా ఇల్లల్లాహ్ అని నేర్పించడం జరిగింది. మనలోని చాలామందికి లా ఇలాహా ఇల్లల్లాహ్ అంటే ఇది మన యొక్క కలిమా, దీనిని పఠించాలి, దీనికి అనేక ప్రాముఖ్యతలు ఉన్నాయి, ఘనతలు ఉన్నాయని కూడా తెలుసు. కానీ ఎన్నైతే ఘనతలు, ఎన్నైతే ప్రాముఖ్యతలు ఉన్నాయో, ఈ లా ఇలాహా ఇల్లల్లాహ్ యొక్క వచనం ఏదైతే ఉందో దీని పట్ల అపోహలు కూడా మనలో చాలా మందికి ఉన్నాయి. ఇన్షాల్లా అవి ఏమిటి అనేది నేను ఒక్కొక్కటిగా మీ ముందు తెలియపరుస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క కలిమే తౌహీద్ లా ఇలాహా ఇల్లల్లాహ్కు అనేక ప్రత్యేకతలు, అనేక ఘనతలు నొసగాడు. అందులో మరీ ముఖ్యంగా మన అందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే, ఎవరైతే చనిపోయే ముందు చిట్ట చివరిగా లా ఇలాహా ఇల్లల్లాహ్ అని పలికి చనిపోతాడో అతనికి స్వర్గం లభిస్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అందుకే మనల్ని చాలా మంది వారు ఏమంటారు, ఎవరైనా మరణశయ్యపై ఉన్నప్పుడు, ఇంకా మరణిస్తాడు అన్నప్పుడు అక్కడ కూర్చొని చాలా మంది లా ఇలాహా ఇల్లల్లాహ్ అని చదువుతూ తల్కీన్ చేస్తూ ఉంటారు. అలా చదవడం వల్ల ఆ యొక్క ఎవరైతే రోగి ఉంటాడో అతను కూడా కలిమా చదువుతాడు, దానివల్ల అతనికి ఒక మంచి మరణం లభిస్తుంది, దాని ద్వారా స్వర్గాన్ని పొందుతాడు అనే ఉద్దేశంతో మనం చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటి అంటే, ఒక వ్యక్తి లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అని పలికాడు. పలికిన తర్వాత ఆ వ్యక్తికి ఈ ప్రత్యేకతలు, హదీస్లో చెప్పిన ఘనతలు అన్నీ వర్తించాలి అంటే అతను ఎలాంటి జీవితాన్ని గడపాలి, ఈ కలిమా పట్ల ఎలాంటి విషయాలు అతను తెలుసుకోవాలి, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మనలోని చాలా మంది ఉన్నారు, వారికి కలిమా యొక్క అసలైన అర్థం కూడా తెలియదు. చాలా మంది మనం అడిగినట్లయితే కలిమా లా ఇలాహా ఇల్లల్లాహ్ యొక్క అర్థం ఏమిటి అంటే, వారికి తెలిసిన ప్రకారంగా అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు అని సింపుల్గా చెప్పేస్తారు. ఇన్షాల్లా ఈరోజు మనము ఈ జుమా ఖుత్బా ద్వారా కలిమే తౌహీద్ అంటే దేన్ని అంటారు, కలిమే తౌహీద్ లా ఇలాహా ఇల్లల్లాహ్ మనతో కోరుకునే విషయాలు ఏమిటి, వీటికి గల షరతులు ఏమిటి అనేవి మనం తెలుసుకుందాం. మిత్రులారా, కలిమా లా ఇలాహా ఇల్లల్లాహ్, దీనిని కలిమే తౌహీద్ అని కూడా అంటారు. తౌహీద్ అంటే మనందరికీ తెలిసిన విషయమే, పరమ పవిత్రుడైన ఏకైకుడైన అల్లాహ్ను మాత్రమే, ఆయనకు మాత్రమే ఆరాధనలన్నీ అంకితం చేసుకుంటూ ఆరాధించడం. దీనినే మనం కలిమే తౌహీద్ లా ఇలాహా ఇల్లల్లాహ్ అని అంటాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసుల సాఫల్యం కొరకు ప్రవక్తలని భూమిపై ప్రభవింపజేశాడు. ప్రతి ప్రవక్తకి ఇదే కలిమాని, ఇదే కలిమే తౌహీద్ని ఇచ్చి పంపించడం జరిగింది. మొట్టమొదటి ప్రవక్త నూహ్ అలైహిస్సలాతు వస్సలాం నుండి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు కూడా ప్రతి ప్రవక్తకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన కలిమా లా ఇలాహా ఇల్లల్లాహ్. ప్రతి ప్రవక్త ఇదే కలిమా గురించి ప్రజలకి బోధించడం జరిగింది. అయితే మిత్రులారా, లా ఇలాహా ఇల్లల్లాహ్ అంటే అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడు లేడు, ఇది దీని యొక్క సరైన భావం. దీన్ని గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ తప్ప వేరొక దేవుడు లేడు అని కాదు, అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు మరొకడు లేడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నిజమైన ఆరాధ్య దైవం లేదు, నిజమైన ఆరాధ్యుడు లేడు. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. లా మఅబూద బిహక్కిన్ ఇల్లల్లాహ్. చాలా లా ఇలాహా ఇల్లల్లాహ్ యొక్క భావాలు, వాటి యొక్క తర్జుమాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒకటి, అల్లాహ్ తప్ప మరొక దేవుడు లేడు. దీన్ని కనుక మనం చూసుకుంటే దీని అర్థం ఏమొస్తుందంటే 2 క్వశ్చన్లు వస్తాయి. ఒకటి,
అల్లాహ్ తప్ప చాలా మంది దైవాలు ఆరాధించబడుతున్నారు కదా, మరి వారెవరు? క్రిస్టియన్స్ వాళ్ళ యొక్క దేవుళ్ళని ఆరాధిస్తున్నారు, హిందూస్ వాళ్ళ దేవుళ్ళని ఆరాధిస్తున్నారు, సిక్కులు వాళ్ళ దేవుడిని ఆరాధిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వారి యొక్క దైవాలను ఆరాధిస్తున్నప్పుడు ఇక్కడ మీరు అల్లాహ్ తప్ప మరొక దేవుడు లేడు అంటున్నారు. చూడబోతే చాలా మంది ఉన్నారు కదా, మరి ఏమిటి? ఇదొక క్వశ్చన్. రెండవది, దీనికి ఇంకొక అర్థం ఏమొస్తుందంటే, ఇంకా ఏ దేవుడిని ఆరాధించినా అది అల్లాహనే అనే అర్థం వస్తుంది. అంటే అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు అంటే ఇంకా మిగతా దేన్ని ఆరాధించినా అది అల్లాహే, నౌజ్ బిల్లా, ఇలాంటి అర్థం కూడా ఒకటి వస్తుంది. ఇది మామూలుగా మనం చూస్తూ ఉంటాం. ఇది వహదతుల్ వజూద్ అనే ఒక అకీదా. ఇందులో ఏంటంటే ప్రతి ఒక్క చోట దేవుడు ఉన్నాడు అంటారు. మనం మామూలుగా చూసి ఉంటాం, విని ఉంటాం. భక్త ప్రహ్లాదుడు తన మామతోనూ ఇలా అంటూ ఉంటాడు, ఇందు గలడు అందు లేడని సందేహము వలదు అని. ఏమని చెప్పబోతున్నాడు దైవం గురించి? ఎందులో చూసినా అందులో దైవం ఉన్నాడు అనే విషయాన్ని అతను బోధిస్తూ ఉంటాడు. సో ఇది ఈ విధంగా అల్లాహ్ తప్ప మరో దేవుడు లేడు అంటే మరి ఇవన్నీ మీనింగ్స్ ఇందులో వచ్చేస్తాయి. కనుక మనం దీనిని అర్థం చేసుకునేటప్పుడు అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్య దైవం వేరొకడు లేడు, నిజమైన అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అబద్ధపు ఆరాధ్య దైవాలు, అసత్యపు ఆరాధ్య దైవాలు చాలా మంది ఉన్నారు, కానీ నిజమైన వాడు అల్లాహ్ మాత్రమే ఉన్నాడు. ఇది ఒకటి. రెండవది, ఇంకో కొంతమంది ఏమంటారంటే అల్లాహ్ తప్ప మరొక సృష్టికర్త లేడు అని తర్జుమా కూడా చేస్తారు. మరి దీన్ని చూసుకుంటే ఆనాటి ముష్రికులు కూడా అల్లాహనే దైవంగా భావించేవారు. వాళ్ళని అడిగామనుకోండి, ఆకాశాలను ఎవరు పుట్టించారు, భూమిని ఎవరు పుట్టించారు, మానవులను ఎవరు పుట్టించారంటే ఆనాటి ముష్రికులు కూడా ఏమన్నారు? అల్లాహనే పుట్టించాడు అన్నారు. కానీ ఎక్కడ వచ్చింది తేడా? ప్రవక్త వారికి ఏమని బోధించారు? లా ఇలాహా ఇల్లల్లా వైపుకి రండి అంటే ఆనాటి ముష్రికులకి దీని అర్థం చాలా బాగా తెలిసింది. అదేమిటి అంటే ఇక్కడ అల్లాహని మాత్రమే మనం ఆరాధించాలి, మనం ఇతరులను ఎవరైతే ఆరాధిస్తున్నారో వారిని ఆరాధించకూడదు అని ప్రవక్త చెప్తున్నారు అనే విషయము నేటి ముస్లింల కంటే ఎక్కువగా ఆనాటి ముష్రికులు తెలిసిన విషయం ఇది. కనుక మిత్రులారా, అల్లాహ్ తప్ప మరొక సృష్టికర్త లేడు అని అనేది దీని యొక్క సరైన భావం కాదు. ఇక మూడవ విషయము, చాలా మంది కొంతమంది ఏమనుకుంటారంటే అల్లాహ్ తప్ప మరొక పాలకుడు లేడు అంటారు. ఇది చూడబోతే ఒక విషయానికి కరెక్టే, అల్లాహ్ తప్ప వేరొక పాలకుడు లేడు, కానీ పూర్తి కాదు. అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్య దైవం అనేది ఇందులో రాదు. కనుక ఈ మూడు భావాలు ఏవైతే ఉన్నాయో ఇవి అధర్మమైనవి, వీటి యొక్క అర్థాలు ఏమైతే ఉన్నాయో ఇవి లోపభూయిష్టమైనవి. కనుక మిత్రులారా, కలిమే లా ఇలాహా ఇల్లల్లా మనం ఏదైతే ఉందో దీన్ని కలిమే తౌహీద్ అన్నప్పుడు దీని గురించిన విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనకి ఏవైతే ఘనతలు, ప్రాముఖ్యతలు నేను ఇంతకుముందు చెప్పానో అవన్నీ మనకి వర్తించాలంటే కలిమే తౌహీద్ మనతో ఏమి కోరుకుంటుంది, దీనికి గల షరతులు ఏమిటో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇంకా రెండో విషయం, కలిమే తౌహీద్లో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. లా ఇలాహా ఇల్లల్లాహ్ అని మనం ఏదైతే చదువుతున్నామో ఇందులో రెండు పార్ట్స్ ఉన్నాయి. లా ఇలాహా ఒకటి, ఇల్లల్లాహ్ ఒకటి. లా ఇలాహా అంటే నెగటివ్, నకారాత్మకమైనది. అంటే ఒక వ్యక్తి ఇస్లాంలోకి వస్తున్నప్పుడు అతను ఏమంటాడంటే లా ఇలాహా, నేను ఇప్పటి వరకైతే ఎంతమందిని అయితే ఆరాధించి ఉన్నానో లా ఇలాహా, వీరెవ్వరూ కూడా ఆరాధ్య దైవం కానే కాదు, లా ఇలాహా ఎవరూ కాదు, ఇల్లల్లాహ్ కేవలం అల్లాహ్ మాత్రమే, ఇల్లల్లాహ్ అని మనం ఇక్కడ పాజిటివ్ వైపుకి వచ్చేస్తున్నాం, సకారాత్మకమైన మీనింగ్ వైపుకి వస్తున్నాం. ఒకటి ఏంటి అంటే లా ఇలాహా ఇల్లల్లాహ్ అని అధర్మపు, అసత్యపు దైవాలన్నింటినీ ఖండించి ఆ తరువాత అల్లాహ్ వైపుకి మనం వస్తున్నాం. కనుక ఎప్పుడైతే మనం అధర్మమైన విషయాలని ఖండించి, అధర్మమైన విషయాలని, అసత్యపు విషయాలని వదిలి మనం సరైన మార్గానికి వచ్చామో, ఆ సరైన మార్గం లా ఇలాహా ఇల్లల్లాహ్ అని ఎప్పుడైతే మనం వచ్చామో దానికి తగ్గట్టుగా కూడా మన యొక్క జీవనాన్ని మనం గడపవలసి ఉంటుంది. అయితే ఈ యొక్క లా ఇలాహా ఇల్లల్లాహకి అనేక, అంటే ముఖ్యంగా చూడబోతే 7 షరతులు ఉన్నాయి. ఆ 7 షరతులు ఖచ్చితంగా ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క ముస్లిం తెలుసుకోవాల్సి ఉంది. అవి నేను ఒక్కొక్కటిగా సంక్షిప్తంగా తెలియజేస్తాను, మీరు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లా ఇలాహా ఇల్లల్లాహ్ అని నేను ఏదైతే చెప్పానో ఈ లా ఇలాహా ఇల్లల్లాహ్ ఖురాన్లో అనేక ఆయతులలో దీని యొక్క అర్థం అనేది మనకి చూపిస్తూ ఉంటాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. ఉదాహరణకి అల్లాహ్ తఆలా అంటున్నాడు ఫమన్ యక్ఫురు బిత్తాగూతి వ యుమిన్ బిల్లాహ్. దీని అర్థం ఏంటి? ఫమన్ యక్ఫురు బిత్తాగూత్, ఎవరైతే తాగూతుని నిరాకరిస్తారో. ఇక్కడి వరకు ఏదైతే మీనింగ్ వచ్చిందో దీని అర్థం లా ఇలాహా, లా ఇలాహా ఫమన్ యక్ఫురు బిత్తాగూత్. ఆ తర్వాత వ యుమిన్ బిల్లాహ్, ఇల్లల్లాహ్. ఇల్లల్లాహ్ అని ఏదైతే ఉందో దాన్ని నిరూపించేది ఏముంది ఇక్కడ? వ యుమిన్ బిల్లాహ్. అల్లాహ్ తఆలా ఖురాన్లో ఏమంటున్నాడు? ఫమన్ యక్ఫుర్ బిత్తాగూత్, ఎవరైతే తాగూతుని, అసత్యపు, అధర్మపు ఏవైతే ఆరాధ్య దైవాలు ఉన్నాయో వాటన్నింటినీ త్యజించేసి
వయుమిన్ బిల్లా, అల్లాహ్ని మాత్రమే విశ్వసిస్తాడు, ఫఖద్ ఇస్తంసక బిల్ ఉర్వతిల్ ఉస్కా, అలాంటి వ్యక్తి, అలాంటి విశ్వాసి దృఢమైన కడియాన్ని పట్టుకున్నాడు అని అల్లాహ్ తఆలా తెలియజేశాడు. ఆ దృఢమైన కడియం ఏమిటి? ఆ దృఢమైన కడియం లా ఇలాహ ఇల్లల్లా. లా ఇలాహ ఇల్లల్లా అని మీరు గట్టిగా పట్టుకోవాలి అంటే ఈ 2 షరతులు వర్తించాలి. 2 షరతులు దానికి వర్తిస్తాయి. మొట్టమొదటిగా అసత్యపు, అధర్మపు ఆరాధ్య దేవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని త్యజించాలి. ఇంకా అల్లాహ్ వైపుకు పూర్తిగా మనం మరలాలి. మిత్రులారా, లా ఇలాహ ఇల్లల్లాహ్ గురించిన సాక్ష్యం ఇప్పుడు చెప్పినట్టుగా 7 షరతులతో ముడిపడి ఉంది. ఈ 7 షరతులకు కట్టుబడినంత వరకు దీనికి సంబంధించిన అంగీకారం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అవి ఇన్షాల్లా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది, మనం లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలికి మనని మనం ముస్లిం అనుకుంటున్నాం, మనం స్మరించుకుంటున్నాం, అల్హమ్దులిల్లా. అయితే ఇక్కడ మొట్టమొదటి విషయం, లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్నప్పుడు దీని పట్ల జ్ఞానాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ అని చదివామో, చిన్నప్పుడు మన తాతలు, అమ్మమ్మలు, అమ్మా నాన్న మనం నేర్చుకున్నాం, అదే వస్తుంది. కానీ ఎప్పుడైనా మనం దీని అసలైన అర్థం ఏమిటి, అల్లాహ్ తాలా ఎందుకు ఈ వాక్యాన్ని ప్రవక్తలకు ఇచ్చి పంపించాడు, ఈ వాక్యం వలన ఎందుకు జాతులు ప్రవక్తలని చంపాలని అనుకున్నారు, ఎందుకు జాతులు ప్రవక్తలని దుత్కరించారు అనే విషయాన్ని మనం ఎప్పుడైనా ఆలోచించామా? అది ఖచ్చితంగా మనం ఆలోచించాలి. మొట్టమొదటిది, లా ఇలాహ ఇల్లల్లాహ్ అని మనం పలికినప్పుడు దీని గురించిన జ్ఞానాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంది. ఈ కలిమా ఏమి కోరుకుంటుంది, అలాగే ఈ కలిమా ఏ హలాల్ విషయాలు చెప్తుంది, ఎటువంటి విషయాలను ఆదేశిస్తుంది, ఎటువంటి విషయాలను నిషేధిస్తుంది, ఇవన్నీ విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొట్టమొదటగా మహనీయ దేవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్ అని తెలియజేయడం జరిగింది. అంటే అర్థం ఏంటి? ఓ ప్రవక్త, మొట్టమొదటగా నువ్వు తెలుసుకో. ఏం తెలుసుకో? అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఏమిటో అనే విషయాన్ని ముఖ్యంగా నువ్వు తెలుసుకో. ఒకవేళ నువ్వు తెలుసుకుని ఆ తర్వాత ప్రవక్త అందరికీ తెలియజేయి అని అల్లాహ్ తఆలా చెప్పడం జరిగింది. అందుకే అల్లాహ్ తఆలా ఖురాన్లో అంటున్నాడు, ఎవరైతే కలిమాయే తౌహీద్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అని దీనికి సాక్ష్యం ఇచ్చి దీనికి అనుగుణంగా జీవనాన్ని సాగిస్తారో అలాంటి వారు అల్లాహ్ వద్ద సాఫల్యం పొందుతారు అని అల్లాహ్ తఆలా చెప్పాడు ఖురాన్లో. ఇల్లా మన్ షహిద బిల్ హక్కి వహుం యఅలమున్. అల్లాహ్ ఏమంటున్నాడు? అయితే సత్యం గురించి సాక్ష్యం ఇచ్చి దానికి సంబంధించిన జ్ఞానం ఉన్నవారు మాత్రమే సిఫారసుకు అర్హులు అవుతారు. ఇది మొదటి విషయం. అంటే జ్ఞానం కలిగి ఉండాలి కలిమాయే తౌహీద్ పట్ల. ఇక రెండో విషయం, ఏదైతే కలిమాయే తౌహీద్ మనం చదువుతున్నామో దాన్ని పూర్తిగా నమ్మాలి. కలిమాయే తౌహీద్ని అంగీకరించినప్పుడు అంగీకరించే వ్యక్తికి ఆ విషయం యొక్క అర్థంపై, దానికి సంబంధించిన ఆధారాలపై పూర్తి విశ్వాసం ఉండాలి. అల్లాహ్ తఆలా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, ఇన్నమల్ ముమినూన అల్లదీన ఆమను బిల్లాహి వ రసూలిహి సుమ్మ లం యర్తాబు. అల్లాహ్ ఏమంటున్నాడండి? విశ్వాసులు ఎవరు అంటే, నికార్సైన విశ్వాసులు ఎవరంటే అల్లాహ్ని విశ్వసిస్తారు, ప్రవక్తలని విశ్వసిస్తారు, సుమ్మ లం యర్తాబు, విశ్వసించిన తర్వాత కొంచెం కూడా అనుమానాన్ని వ్యక్తం చేయరు. అనుమానమే లేకుండా, ఎటువంటి తటపటాయింపుకు తావు లేకుండా అల్లాహ్ వైపుకి మొగ్గుతారు, అల్లాహ్ని విశ్వసిస్తారు. అల్లాహ్ చెప్పిన మాటని వింటారు, ప్రవక్త చెప్పిన మాటని కళ్ళు మూసుకొని ఆచరిస్తారు. సో దీనినే విశ్వాసం అని అంటాము. అలాంటి నమ్మకం ప్రతి ఒక్కరూ కూడా ఈ కలిమా పఠించినప్పుడు ఆ కలిమా ఆశించే విషయాల పట్ల నమ్మకాన్ని కలిగి ఉండాలి. అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ను, ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించి తరువాత ఎలాంటి సందేహానికి తావి లేకుండా ఉంటారో వాళ్ళే సిసలైన నికార్సైన విశ్వాసులను తెలియజేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా సందిగ్ధానికి లోనై అందులో ఏదైనా ఇలా ఉంటుంది కావచ్చు, అలా ఎందుకు ఉంది, అలా సందేహాన్ని వ్యక్తం చేసినట్లయితే వారు ఏమవుతారండి? కట్పట విశ్వాసులు అవుతారు అనే విషయం కూడా మనకి అల్లాహ్ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేయడం జరిగింది. ఇక మూడవ షరతు ఏమిటి అంటే స్వీకృతి, ఆమోదం. ఈ కలిమాను అంగీకరించిన వ్యక్తి కలిమా కోరే వాటిని, కలిమాయే తౌహీద్ కోరే వాటిని కూడా అంగీకరించాలి. ఎవరైనా లాంఛనప్రాయంగా నోటితో ఈ కలిమాను ఆమోదించి అది వాంఛించే నియమ నిబంధనలకు కట్టుబడి ఉండకపోతే అలాంటి వారు లెక్కలోనికి రారు. అంటే కలిమే చదువుతున్నారు, మనం చాలా మంది చూస్తూ ఉంటాం యూట్యూబ్లో కానీ లేకపోతే సోషల్ మీడియాపై మనం చూస్తూ ఉంటాం. చాలా మంది కలిమే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చదువుతారు. చాలా మంది హిందువులకు కానీ పండితులకు కానీ ఇది వస్తుంది వచనం, వాళ్ళు చదవగానే మన వాళ్ళు ఇతను కలిమా పఠించేశాడు అనుకుంటారు. కానీ
కలిమాకు సంబంధించిన షరతులో ముఖ్యమైన షరతు ఏమిటంటే దాని స్వీకృతి, దాన్ని ఆమోదించాలి. నోటితో అలా చదివితే ఎటువంటి లాభం లేదు. అది ఏదైతే కలిమా ఆదేశాలు ఇస్తుందో, ఏదైతే నిషేధాలను తెలియజేస్తుందో వాటిని పూర్తిగా స్వీకరించాలి. అప్పుడే ఆ కలిమాకి గల ఏవైతే ప్రాముఖ్యతలు ఘనతలు ఉన్నాయో అవన్నీ మనకు దక్కుతాయి. ఆనాటి ముష్రికులను చూసుకోండి. మహాప్రవక్త జాతుల దగ్గరికి, ముష్రికుల దగ్గరికి, బహుదైవారాధకుల దగ్గరికి వెళ్ళి లా ఇలాహా ఇల్లల్లాహ్ ఖూలు లా ఇలాహా ఇల్లల్లాహ్ తుఫ్లిహు, మీరు లా ఇలాహా ఇల్లల్లాహ్ చదవండి మీరు సాఫల్యం పొందుతారు అంటే వారు ఏమన్నారు? లేదు లేదని వెనక్కి వెళ్ళేవారు. ఎందుకు అంటే వారికి తెలుసు లా ఇలాహా ఇల్లల్లాహ్ అంటే అర్థం ఏమిటో తెలుసు, అది ఏమి కోరుకుంటుందో వారికి తెలుసు. అందుకే దాన్ని నిరాకరించి వెళ్ళిపోయేవారు. అల్లాహ్ తఆలా ఖురాన్లో అంటున్నాడు, ఇన్నహుం కాను ఇదా ఖీల లహుం లా ఇలాహా ఇల్లల్లాహ్ యస్తక్బిరూన్. ఎప్పుడైతే జాతులకి అల్లాహ్ ప్రవక్త లా ఇలాహా ఇల్లల్లాహ్ వైపు ఆహ్వానించారు, వారు ఏం చేశారు? గర్వంతో, అహంకారంతో ప్రవక్తని ధిక్కరించి వెళ్ళిపోయేవారు. కనుక మిత్రులారా, మూడవ షరతు కలిమే లా ఇలాహా ఇల్లల్లాహ్ ఏదైతే మనం పఠిస్తున్నామో, స్మరిస్తున్నామో దాన్ని పూర్తిగా మనం స్వీకరించాలి, దాన్ని మనం ఆమోదించాలి. ఇక నాలుగవ విషయం విధేయత చూపాలి. ఏదైతే కలిమా చదువుతున్నామో, ఏదైతే ఆమోదించుకుంటున్నామో, అది ఏదైతే విషయాలని మనతో కోరుతుందో ప్రతి విషయానికి విధేయత చూపాలి. ఈ కలిమా వేటికి ఆజ్ఞబద్ధమై ఉండాలని, విధేయత చూపాలని అంటుందో వాటికి పూర్తిగా కట్టుబడి మనం ఉండాలి. అల్లాహ్ తఆలా ఖురాన్లో అంటున్నాడు, వమన్ యుస్లిం వజ్హహు ఇలల్లాహ్ వహువ ముహ్సిన్ ఫఖద్ ఇస్తమ్సక బిల్ ఉర్వతిల్ ఉస్కా. దీని అర్థం ఏమిటండి? అల్లాహ్ అంటున్నాడు, ఎవరైతే సద్వర్తుడై ఉండి తనను తాను అల్లాహకు సమర్పించుకుంటాడో అతను నిశ్చయంగా గట్టి కడియాన్ని పట్టుకున్నాడు. మరి ఇక్కడ అల్ ఉర్వతిల్ ఉస్కా అంటే అర్థం ఏమిటండి? గట్టి కడియం అంటే లా ఇలాహా ఇల్లల్లాహ్ అని అర్థం. కనుక మిత్రులారా, మనం ఏదైతే లా ఇలాహా ఇల్లల్లాహ్ చదువుతున్నామో, చదివిన తర్వాత మనకి 5 పూటల నమాజులు చదవమని చెప్తుంది, మనకి రంజాన్లో రోజాలు ఉండాలని చెప్తుంది, మనకి జకాత్ ఇవ్వాలని చెప్తుంది, అలాగే హజ్ చేయాలని చెప్తుంది. ఇంకా చాలా విషయాలు మనకి ఇస్లాం బోధిస్తున్నప్పుడు, ఈ కలిమా మనకి ఆజ్ఞాపిస్తున్నప్పుడు ప్రతిదీ మనం ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. ఇది 4 అయిపోయింది. ఇక 5వ షరతు సచ్చీలత, అంటే మనస్ఫూర్తిగా కలిమాను స్వీకరించాలి. ఏదో నోటికి వచ్చినట్టుగా, ఏదో నోటి తిరుగుతుంది కదా అని కలిమా చదివితే ఎటువంటి లాభం లేదు. దీన్ని పూర్తిగా స్వచ్ఛంగా సచ్చీలతతో దీన్ని మనస్ఫూర్తిగా కనుక మనం చదివి దీన్ని స్వీకరించినట్లయితే అప్పుడే అది మనకి పూర్తిగా ఏంటంటే పరలోకాన మనకి లాభాన్ని చేకూరుస్తుంది. అల్లాహ్ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, వమినన్ నాసి మన్ యఖూలు ఆమన్నా బిల్లాహి వబిల్ యౌమిల్ ఆఖిర్ వమా హుం బిముమినీన్. ప్రవక్త దగ్గరికి కొంతమంది వచ్చారు, అన్నారు ఏమని? ప్రవక్త, మేము ముస్లింలమయ్యాం, మేము ఇస్లాం స్వీకరించామనగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ప్రజల్లో కొంతమంది వచ్చి అంటున్నారు, మేము విశ్వాసం తీసుకొచ్చాం, అంటే ఈమాన్ తీసుకొచ్చామని అంటున్నారు, ఆ పరలోకంపై ఈమాన్ తీసుకొచ్చామంటున్నారు. కానీ అల్లాహ్ తఆలా అంటున్నాడు, వమా హుం బిముమినీన్, నిజానికి చూడబోతే వారు విశ్వసించలేదు అని అల్లాహ్ తఆలా చెప్పాడు. దానికి అర్థం అల్లాహ్ తఆలా ఖురాన్లో ఈ విధంగా అంటున్నాడు, మేము అల్లాహ్ పట్ల, అంతిమ దినం పట్ల విశ్వాసం కలిగి ఉన్నాము అని జనులలో కొందరు అంటున్నారు, కానీ యథార్థానికి వారు విశ్వసించిన వారు కారు, వారు అల్లాహను, విశ్వాసులను మోసపుచ్చుతున్నారు. మనలోని చాలా మంది, అంటే మనలో ఉన్నవారు కానీ లేకపోతే కొంతమంది మునాఫికులు కానీ నోటితో పలుకుతూ ఉంటారు, కానీ శత్రువుతో కలిసి ఉంటారు. అలాంటి వారిని అల్లాహ్ తఆలా మునాఫికులు అన్నాడు. మరి అలాంటి వారి గురించి అల్లాహ్ అంటున్నాడు, వారు అల్లాహను, విశ్వాసులను మోసపుచ్చుతున్నారు. అల్లాహ్ తర్వాత అంటున్నాడు, వారి హృదయాలలో రోగం ఉంది, ఆ రోగాన్ని అల్లాహ్ మరింతగా పెంచాడు, వారు చెప్పే అబద్ధం కారణంగా వారి కొరకు వ్యధాభరితమైన శిక్ష ఉంది అని అల్లాహ్ తఆలా తెలియజేయడం జరిగింది. ఇక చివరిగా వస్తే 6వది చిత్తశుద్ధి. మనం ఈ కలిమాని పూర్తి చిత్తశుద్ధి అంటే ఇఖ్లాస్తో దీన్ని స్వీకరించాలి. మనిషి తన ఆచరణలు అన్ని రకాల షిర్క్ నుండి, కల్తీల నుండి స్వచ్ఛంగా, నికార్సుగా ఉంచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సూటిగా చెప్పాలంటే ప్రాపంచిక ఏదైతే లాభాలు ఉన్నాయో, ప్రయోజనాలు ఉన్నాయో, వీటిని దేనిని కూడా ఆశించకుండా అల్లాహ్ వైపుకి మొగ్గుతూ కేవలం అల్లాహ్తో పట్ల చిత్తశుద్ధితో మనం ఏంటంటే ఈ కలిమాని పఠించి కలిమా ప్రకారంగా మనం ఆచరించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇహపర లోకాల్లో సాఫల్యాన్ని ఇస్తాడు. అల్లాహ్ ఖురాన్ హదీస్లో మహనీయ దైవప్రవక్త అంటున్నారు, ఫఇన్నల్లాహ హర్రమ అలన్ నార్ మన్ ఖాల లా ఇలాహా ఇల్లల్లాహ్ యబ్గీ బిజాలిక వజ్హల్లాహ్. ఏమంటున్నారు? ఎవరైతే లా ఇలాహా ఇల్లల్లాహ్ అని అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం చదువుతాడో అతనిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకాగ్నిని హరాం చేశాడు అని చెప్పడం జరిగింది. ఇక చివరగా 7వ షరతు ప్రేమ.
ఈ కలిమాని మనం పూర్తిగా ప్రేమించాలి. ఈ కలిమా వాంఛించే అంశాలను ప్రేమించాలి. వాటికి అనుగుణంగా ఉండే విశ్వాసులని, మువహిదులని, ఎవరైతే ఏకైశ్వరోపాసకులు ఉంటారో వారందరినీ కూడా మనం అభిమానించాలి. అల్లాహ్ తఆలా ఖురాన్లో అంటున్నాడు, "ఓ మినన్ నాసి మన్ యత్తఖిదు మిన్ దూనిల్లాహ్ అందాదన్ యుహిబ్బూనహుం కహుబ్బిల్లాహ్ వల్లదీన ఆమను అషద్దు హుబ్బలిల్లాహ్." అర్థం ఏమిటండి? అల్లాహను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి అల్లాహను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజల్లో కొందరు ఉన్నారు. అయితే విశ్వసించిన వారు అల్లాహను అంతకంటే ప్రగాఢంగా ప్రేమిస్తారు. కనుక మన ముస్లింలం కనుక ఎవరైతే అసత్య దైవాలను నమ్మేవారు ఉన్నారో వాళ్ళు కూడా వారి దైవాలను నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. వారే అలా ప్రేమిస్తే నిజమైన ఆరాధ్య దైవాన్ని మనం తెలుసుకున్నాము. జీవనాన్ని సాగిస్తున్నప్పుడు మనం ఏ విధంగా ప్రేమించాలి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. కనుక సహోదరులారా, ఇస్లాంకి మూలమైన ఈ కలిమా తౌహీద్ పట్ల అపోహలకు గురికాకూడదు. నోటితో పలకడం వలన స్వర్గం ప్రాప్తిస్తుందనే భావన సరైనది కాదు. కలిమా లా ఇలాహా ఇల్లల్లాహ్ సరైన అర్థం ఏమిటి, అది మనకు సాఫల్యం చేకూర్చాలంటే దానికి గల షరతులు ఏమిటి తెలుసుకొని తదనుగుణంగా జీవితాన్ని మలుచుకొని ఆచరిస్తే అల్లాహ్ దయతో మనకు సాఫల్యం చేకూరుతుంది. చివరిగా అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సరైన ఇస్లాం జ్ఞానాన్ని తెలుసుకొని చిత్తశుద్ధితో ఆచరిస్తూ ఎలాంటి ప్రాపంచిక పరమైన ఉద్దేశాలను ఆశించకుండా జీవితాన్ని గడిపే సద్బుద్ధిని ప్రసాదించుగాక.